అక్కినేని నటవారసుడు అక్కినేని అఖిల్ గత ఏడాది ఏజెంట్ సినిమాతోని మన ముందుకొచ్చిండు. ఇక ఆ సినిమా కాస్త అక్కినేని అఖిల్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ లెక్క నిలిచిపోయింది. ఇక ఆ సినిమా కోసం అఖిల్ ఎంత కష్టపడ్డాడనేది కూడా మనం తెరపైన చూస్తే అర్థమైతున్నది. ఆ లుక్కు, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మామూలుగా చేయలేదు. ఇక అది కాస్త ఇక ఆ సినిమాల కంటెంట్ దమ్ము లేకపోవడంతోని సినిమా ఫ్లాప్ అయిందే గానీ, ఆ కష్టం గిట్లా వృధా అయిపోయింది. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్‌కి గూడా మంచిగా కింద పడ్డా గానీ, మళ్ళా లేషి బలంగా కసితోని కొట్టాలని కసితోని ఉన్నాడంట. ఇక ఆ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గూడా ఆయన కెరియర్‌లో ఎప్పుడు ఎదుర్కోనంత డిజాస్టర్ ఆ సినిమా ద్వారా ఎదుర్కొన్నాడు. ఇక అందుకే ఇప్పుడు అక్కినేని అఖిల్ దీన్ని బట్టి ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండంట. ఇక ఆ సినిమా పీరియాడికల్ జానర్‌లో ఉండబోతున్నదంట. ఇక ఆ సినిమా నిర్మిస్తున్నది ఎవరనుకుంటున్నారు? యూవీ క్రియేషన్ బ్యానరోళ్ళంట. గది గూడా 100,00,00,000 బడ్జెట్‌తోని ఈ సినిమా తెరకెక్కించబోతున్నారంట. ఇక మళ్ళా పెద్ద బడ్జెటే అయ్యుంటది. చూషిర్రు గదా! ఎంత పెద్ద బడ్జెట్ అంటే సినిమా గూడా పెద్ద ఎత్తున ఉంటదని అర్థం జేసుకోవచ్చు. మళ్ళా అఖిల్ ఈ సినిమా కోసం అని జెప్పేసి లుక్కుని మొత్తం ట్రాన్స్‌ఫర్మేషన్ జేసుకుంటున్నాడు. ఓవైపేమో యుద్ధ వైద్యులు నేర్చుకుంటా, ఇంకోవైపేమో అఖిల్ లుక్‌కి తగ్గట్టుగా లుక్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్ గావాలని మస్తుగా శ్రద్ధ పెడుతున్నాడంట. అయితే మధ్య కాలంలో చూసుకుంటే పొడవాటి జుట్టుతోని, గడ్డంతోని అఖిల్ మన ముందుకు కనిపించిండు. ఇక దాంతోని సోషియో ఫ్యాంటసీ సినిమా తెరకెక్కబోతున్నదని ప్రచారం అయితే నడిచింది. ఇక అందులో ఎంత వాస్తవం లేదని చెప్పేసి ఈ కొత్త సినిమాల అఖిల్ 11వ శతాబ్దానికి చెందిన ఒక ట్రైబల్ వీరుడు లెక్క కనిపించబోతున్నాడంట. ట్రైబల్ వీరుడు అంటే మంచి పవర్‌ఫుల్ క్యారెక్టర్ లెక్కనే కనబడుతున్నది. అయితే ఫుల్‌గా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తోని ఈ సినిమా తెరకెక్కించబోతున్నారని అర్థమైతున్నది. అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతోని పరిచయం కాబోతున్నాడంట. మళ్ళా కొత్త డైరెక్టర్‌తోని చేస్తున్నాడు. మళ్ళీ ఈసారి కూడా ఎట్లాంటి ఫలితం అందుకుంటదో అనేది మనం చూడాలి. అయితే ఈ కథ మొత్తం 11వ శతాబ్దంలో జరిగిన కథాంశంతోనే తెరకెక్కించబోతున్నారంట. మళ్ళా దీని షూటింగ్ కూడా మొత్తం అడవిలోనే చేయబోతున్నారంట. అంటే అఖిల్ పాత్రకి శానా వెయిటేజ్ ఉన్నట్టుంది. మంచిగా పర్ఫార్మెన్స్ చేసేందుకు కూడా అవకాశాలున్నాయి. ఛాలెంజింగ్ రోల్ అని చెప్పుకోవచ్చు. మళ్ళా ఈ షూటింగ్ వివరాలు, అట్లనే షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు, ఇట్లాంటి వివరాలేవి ఇంకా మనకి తెలవలేదు. తొందరలోనే వెల్లడించబోతున్నారంట. మళ్ళా అఖిల్ ఇప్పటివరకే ఆయన కెరియర్‌లో 5, 6 సినిమాలు చేసిండు. ఇక ఆ సినిమాలల్లా ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తప్పించి అదొక్కటే కమర్షియల్‌గా వర్కౌట్ అయింది. ఇక మిగతా అన్ని సినిమాలు పెద్దగా ఆదరణకి నోచుకోలేకపోయినాయి. ఇక ఇప్పుడు ఇంత పెద్ద సినిమాతోని రాబోతున్నాడు. ఇక ప్రతి సినిమాకి ఆయన ఎంతో కొంత టాలెంట్‌ని అయితే చూపించుకుంటున్నాడు. మళ్ళా ఈ సినిమాలో కూడా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ చేసి చూపించుకుంటాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళా అఖిల్ కూడా ఈ సినిమాతోని భారీ బడ్జెట్‌తోని చేస్తున్నాడు కాబట్టి గది కూడా మొదటిసారి ఇంత బడ్జెట్ సినిమాతోని చేస్తున్నాడు కాబట్టి మస్తుగా ఆశగా ఎదురు చూస్తున్నాడంట. ఇక మళ్ళా ఈ సినిమాతోనైనా ఎట్లనైనా సరే అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీ‌లా మంచి కమర్షియల్ హీరో లెక్క నిలబడాలని మస్తుగా ఆశ పెట్టుకున్నాడంట. మళ్ళా ఈ ఆశలు కాస్త ఎట్లా నెరవేరుతాయో అనేది చూడాలి మళ్ళా. మళ్ళా మీరు గిట్లా అఖిల్ ఆశలు నెరవేరుతాయి అనుకుంటుర్రా ఈ కొత్త సినిమాతోని? ఏమనిపిస్తున్నది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంట ఉంటది అది కూడా నొక్కిరి మళ్ళొస్తా.